హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీకు బోయా ఆమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్ని అన్బాక్స్ చేసి చూపిస్తాను. ఈ మైక్రోఫోన్ నాకు 665 రూపీస్ పడింది. ఈ రేట్ అనేది కంటిన్యూస్గా ఒకే రేట్ ఉండదు, ఫ్లక్చువేషన్ అవుతుంటుంది. ఒక్కోసారి పెరుగుతుంది, ఒక్కోసారి తగ్గుతుంది. మీరు ఒకసారి చూసుకొనుకోవాలి. ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ వదులుతాను, మీ రేట్ అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్యాకేజ్ని ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, అన్బాక్స్ చేద్దాం. కవర్లో ఇంకా పైన బిల్ ఉంది, లోపల మొత్తం ఖాళీ. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ప్యాకేజీ బబుల్ ర్యాప్ చేస్తున్నారు. ర్యాపర్ ఓపెన్ చేద్దాం. ఓకే, మన ప్యాకేజ్ వచ్చేసింది. మొత్తం ఓవర్ లుక్, మొత్తం ఒక కార్డ్బోర్డ్ ప్యాకేజ్లో ఇచ్చినారు. పైన బ్రాండింగ్ బోయా, లావ్లియర్ మైక్రోఫోన్, మైక్రో క్రావైట్ అని రాస్తున్నారు. కింద చైనీస్లో ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏదో ఇచ్చున్నారు, ఏదో స్క్రాచ్ కోటింగ్ అని రాస్తుంది. అది మళ్ళీ చెక్ చేద్దాం. ఇక్కడ బోయా డయాగ్రామ్, మైక్రోఫోన్ డయాగ్రామ్ ఉంది. సూపర్ సౌండ్ ఫర్ ప్రెజెంటేషన్స్ అండ్ వీడియో రికార్డింగ్ బై M1 ఈ మోడల్ నేమ్. కంపాటబుల్ విత్ స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్, PC, వీడియో రికార్డర్ అండ్ కెమెరా. దాదాపు అన్నిటికీ పనికి వస్తుంది. ఫీచర్స్ వచ్చేసి క్లిప్ ఆన్ మైక్ ఫర్ స్మార్ట్ ఫోన్స్, DSLR క్యామ్కార్డర్స్. మామూలుగా మనకి లావ్లియర్ మైక్స్ ఉంటారు కదా, విడిగా 100 రూపీస్వి. దానికి క్లిప్ ఉంటుంది కదా, క్లిప్ ఉండే మైక్. DSLR పనిచేస్తుంది, క్యామ్కార్డర్స్ పనిచేస్తుంది, ఆడియో రికార్డర్స్కి, PCకి, స్మార్ట్ ఫోన్స్కి వాటికి కూడా పనిచేస్తుంది. ఆమ్ని డైరెక్షనల్ కండెన్సర్ మైక్రోఫోన్. ఆమ్ని డైరెక్షన్ అంటే ఒకే డైరెక్షన్లో కాకుండా అన్ని డైరెక్షన్స్ ఉండే సౌండ్ని అది తీసుకుంటుంది. హై క్వాలిటీ కండెన్సర్ ఫర్ ఐడియల్ వీడియోస్. హై క్వాలిటీ అవుట్పుట్ ఇస్తుంది. లో హ్యాండ్లింగ్ నాయిస్ని తగ్గిస్తుంది. ఇంక్లూడ్స్ ల్యాపిల్ క్లిప్ మరియు LR44 బ్యాటరీ, స్మాల్ బటన్ బ్యాటరీ ఉంటుంది. ఫోమ్ విండ్ స్క్రీన్ ఇస్తారు, అది నాయిస్ తగ్గించడానికి. 1/4 ఇంచ్ అడాప్టర్. ఇది వచ్చేసి ట్రైపాడ్కి పెట్టడానికి స్క్రూ ఉంటుంది, ఆ స్క్రూ 1/4 ఇంచ్ స్క్రూ. ఇక్కడ మైక్ గురించి స్పెసిఫికేషన్స్ ఇస్తున్నారు. ట్రాన్స్డ్యూసర్ వచ్చేసి కండెన్సర్ మైక్. పోలార్ ప్యాటర్న్ అంటే మైక్ ఏ డైరెక్షన్లో తీసుకుంటుంది సౌండ్ మొత్తం అనేది. ఇక్కడ ఆమ్ని డైరెక్షన్ అంటే 360 degrees తీసుకుంటుంది. ఫ్రీక్వెన్సీ రేంజ్ 65 Hz నుంచి 18 kHz వరకు తీసుకుంటుంది. నెక్స్ట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో. ఇది నార్మల్గా 80 decibels ఉంటుంది మ్యాక్సిమం. అంటే ఇది మన సెన్ఫోర్ ఉంటుంది కాబట్టి మనకి తక్కువ నాయిస్ రికార్డ్ అవుతుంది. ఇంకా మనం ఎక్కువ ప్రీమియం కొనే కొద్దీ తగ్గిపోతూ ఉంటుంది డెసిబల్స్ అనేది. ఎంత తక్కువ డెసిబల్స్ ఉంటే అంత క్రిస్టల్ క్లియర్గా సౌండ్ రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ సెన్సిటివిటీ -30 decibels అని రాస్తుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఇంపిడెన్స్ 1000 ohms ఆర్ లెస్. కనెక్టర్ వచ్చేసి 3.5 mm పిన్, 4-pole గోల్డ్ ప్లగ్, అంటే మనకి మామూలు ఫోన్కి పెట్టే పిన్ ఉంటుంది. యాక్సెసరీస్ ఇంక్లూడెడ్ అంటే ఏమేమి వస్తాయి బాక్స్లో అనేది: క్లిప్, బ్యాటరీ, విండ్ స్క్రీన్ అండ్ అడాప్టర్. బ్యాటరీ టైప్ ఇక్కడ ఇచ్చున్నారు. డైమెన్షన్స్ ఇచ్చున్నారు. ఇక్కడ 18 mm అంటే 1.8 cm, 8.3 mm. ఇది ఒక బాక్స్ యొక్క డైమెన్షన్. అండ్ కేబుల్ వచ్చేసి 6 మీటర్ ఉంటుంది. ఇది మనకి ఇంటర్వ్యూలు చేసేదానికి బాగా పనికొస్తుంది. ఇంటర్వ్యూ వాళ్ళు కొనుక్కోవచ్చు ఈజీగా. అంటే మనం కెమెరా నుంచి దూరంగా ఉంటుంది కాబట్టి అంత 6 మీటర్ అయిన వైర్ మనకి దాదాపు సరిపోతుంది. కింద ఇక్కడ ఫ్యాక్టరీ యొక్క అడ్రస్ అవి ఇచ్చున్నారు. ఇక్కడ సైడ్లో వచ్చేసి ఫర్ స్మార్ట్ ఫోన్స్, క్యామ్కార్డర్స్, DSLR, ఆడియో రికార్డర్స్, PC ఎక్సెట్రా ఇచ్చున్నారు. లావ్లియర్ మైక్రోఫోన్ సేమ్ ఇక్కడ నేమ్ ఇచ్చున్నారు. ఇంకో సైడ్న బోయా ప్రో ఆడియో సిరీస్ అని రాస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్యాకేజ్ ఓపెన్ చేద్దాం.
ప్యాకేజీలో ఒక పౌచ్ ఉంది, పౌచ్. నెక్స్ట్ ఒక మాన్యువల్, ఒక వారంటీ కార్డ్. ఓకే ఫ్రెండ్స్, అంతే, ఇంకేం బాక్స్లో ఏం లేవు. వారంటీ కార్డ్ పక్కన పెట్టేస్తాను. ఇది మాన్యువల్. దీంట్లో మైక్ని ఎలా వాడాలి, మైక్ యొక్క ఫంక్షన్స్ ఏమన్నీ మొత్తం రాస్తుంది ఇక్కడ. దీన్ని నీట్గా ఒకసారి చదివామంటే మనకి ఏ ప్రాబ్లం లేకుండా మనం వాడచ్చు. ఇంగ్లీష్ అండ్ చైనీస్లో ఇచ్చున్నారు. నెక్స్ట్ పౌచ్. పౌచ్ చూస్తుంటే లెదర్గా ఉన్నట్టుంది. మరీ అంత హై క్వాలిటీ కాదు, మీడియం క్వాలిటీనే. ఓపెన్ చేద్దాం. మైక్, ప్లాస్టిక్ కవర్లో కొన్ని మిగిలిన యాక్సెసరీస్ ఇచ్చిన పిన్స్ అవన్నీ ఇచ్చున్నారు. ఇంకేం లేదు. ఫస్ట్ ఇక్కడ ప్లాస్టిక్ కవర్లు ఏమి చూద్దాం. కవర్లో మనకి బాక్స్ పైన ఇచ్చిన పార్ట్స్ని ఇచ్చున్నారు. ఇది విండ్ స్క్రీన్. ఇది మనకి చుట్టుపక్కల ఉండే నాయిస్ మొత్తం తగ్గిస్తుంటుంది. ఇది టీఆర్ఎస్ ప్లగ్. మనం మైక్ని యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసేదానికి పనికొస్తుంది. మనకి మైక్కి టీఆర్ఆర్ఎస్ పిన్ ఉంటుంది. ఈ పిన్ని మనము ఈ టీఆర్ఎస్ పిన్కి కనెక్ట్ చేస్తాము. కనెక్ట్ చేసి యాంప్లిఫైర్కి కనెక్ట్ చేసినప్పుడు మన మైక్ పనిచేస్తుంది యాంప్లిఫైర్తో. ఇది బ్యాటరీ. క్యాప్సూల్లో వేయాలి. క్లిప్, మనకి షర్ట్కి పెట్టుకోడానికి క్లిప్. ఇది మైక్ క్యాప్సూల్ నుంచి 1.5 మీటర్ వైర్ ఇచ్చారు ఎక్స్ట్రాగా. ఇది ప్లాస్టిక్తో తయారై ఉంటుంది మైక్ మొత్తము. నెక్స్ట్ క్యాప్సూల్ పైన బోయా బ్రాండింగ్ రాస్తుంది. వెనకాల క్లిప్ షర్ట్కి పెట్టుకోవడానికి. మొత్తం ప్లాస్టిక్, క్లిప్ మాత్రం మెటల్ ఇచ్చున్నారు. ఇక్కడ కింద మనకి స్విచ్ ఉంటుంది. స్మార్ట్ ఫోన్స్లో ఆఫ్ పెట్టినప్పుడు స్మార్ట్ ఫోన్ ఒకటే వర్క్ అవుతుంది. కెమెరాస్లో పెడితే స్మార్ట్ ఫోన్ తప్ప మిగతా అన్ని డివైజెస్లో వర్క్ అవుతుంది. కెమెరాతో వాడేటప్పుడు వాళ్ళు ఇచ్చిన బ్యాటరీని ఈ క్యాప్సూల్లో వేసి వాడాలి. క్యాప్సూల్లో బ్యాటరీ ఎలా వేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ క్యాప్సూల్ని ఇట్లా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేశాక మనకు అక్కడ స్పేస్ ఉంటుంది. ఆ స్పేస్లో ఈ బ్యాటరీ మనం వేయాల్సి ఉంటుంది. మనకి స్మార్ట్ ఫోన్కి అయితే మనము ఎక్స్ట్రా పవర్ అవసరం లేదు, కెమెరాకి మాత్రం ఎక్స్ట్రా పవర్ అవసరం కాబట్టి మనం దాంట్లో బ్యాటరీ వేయాల్సి ఉంటుంది. మళ్ళీ బ్యాటరీ వేసి క్లోజ్ చేసారంటే క్లోజ్ చేసి మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ క్లిప్ వచ్చేసి మనము షర్ట్కి లేదా ప్యాంట్కి పెట్టుకోవాల్సింది. నెక్స్ట్ ఇది 6 మీటర్ వైర్. 6 మీటర్ వైర్కి మనకు వెల్క్రో బ్యాండ్ ఒకటి చుట్టించున్నారు. బ్యాండ్ ఓపెన్ చేసి మన 6 మీటర్ వైర్ ఎక్స్టెండ్ అవుతుంది. వైర్ 6 మీటర్స్ ఉంటుంది. మనకు ఈ మైక్ యూట్యూబర్స్కి బెస్ట్ అని చెప్పొచ్చు, బెస్ట్ అండ్ రికమెండెడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాయిస్ తక్కువ రికార్డ్ అవుతుంది, ప్లస్ మనకి బడ్జెట్లో దొరుకుతుంది. ఇది కేవలం 500 నుంచి 800 లోపే ఫ్లక్చువేట్ అవుతుంటుంది. మనము చూసుకొని 500 రూపీస్కి రేట్ వచ్చినప్పుడు మనం కొనుక్కోవచ్చు. సింపుల్గా మనము పిన్ని ఫోన్ కనెక్ట్ చేసి మనం మైక్ను వాడచ్చు. ఈ క్యాప్సూల్లో స్మార్ట్ ఫోన్ మోడ్లో పెట్టి ఆడియో రికార్డ్ చేశాను అండ్ కెమెరా మోడ్లో పెట్టి కూడా ఆడియో రికార్డ్ చేశాను. రెండు నేను ఫోన్లో రికార్డ్ చేశాను, అది కెమెరా లేదు. కాకపోతే నాకు డిఫరెన్స్ ఏమర్థమైందంటే స్మార్ట్ ఫోన్లో పెట్టినప్పుడు మనకి క్వాలిటీ సూపర్గా ఉంది, డిఎస్ఎల్ఆర్లో పెట్టినప్పుడు క్వాలిటీ ఒక్కరవ తగ్గింది. మైక్రోఫోన్ టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను స్మార్ట్ ఫోన్ ఇన్బిల్ట్ మైక్లో నేను వాయిస్ రికార్డ్ చేస్తాను. నాది రియల్మీ నార్జో 20 Pro. ఈ ఆడియోని మీరు బాగా వినండి. మైక్ టెస్టింగ్ 1 2 3. నాకు ఫోన్కి నియర్లీ 1 feet డిస్టెన్స్ ఉన్నది. ఇప్పుడు నేను మైక్ని కనెక్ట్ చేస్తాను. మైక్ని కనెక్ట్ చేశాక మీరు సౌండ్ వినొచ్చు. మైక్ని కనెక్ట్ చేశాను, ఇప్పుడు మీరు వాయిస్ వినొచ్చు. హలో హలో హలో, మైక్ టెస్టింగ్ 1 2 3 1 2 3. బోయా మైక్ M1 లావ్లియర్ మైక్రోఫోన్. ఇప్పుడు మీరు నాకు మైక్కి నియర్లీ 2 feet డిస్టెన్స్ ఉన్నది. మీ సౌండ్ వినొచ్చు.
కాకపోతే ఈ మైక్లో ఓన్లీ వన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇది పర్టికులర్ స్మాల్ వాయిస్ని కూడా ఇది రికార్డ్ చేస్తుంది. కాబట్టి మనం వీలైనంత వరకు నాయిస్ తక్కువ ఉండే ఎన్విరాన్మెంట్లో మనము దీన్ని రికార్డ్ చేయాలి. నాయిస్ ఎన్విరాన్మెంట్లో రికార్డ్ చేశాను. నాయిస్ తక్కువ ఎన్విరాన్మెంట్లో రికార్డ్ చేస్తే క్లారిటీ సూపర్గా ఉంటుంది. ఇంకా మనం దీన్ని మన మౌత్కి ఒక హాఫ్ ఫీట్ దూరంలో కానీ రికార్డ్ చేసినట్లయితే ఇప్పుడు నేను అట్లే రికార్డ్ చేస్తున్నాను. నా వాయిస్ మీరు ఎంత క్లారిటీగా వినొచ్చు చూడండి. హలో 1 2 3 హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు వాయిస్ ఎంత క్లారిటీగా ఉందో మీరు చూడొచ్చు. కాబట్టి ఇంటర్వ్యూస్కి యూట్యూబర్స్కి బాగా పనికొస్తుంది. మీకు ఇది లో బడ్జెట్లోనూ మంచి సౌండ్ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.